బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సినారియోలో ఈ స్ట్రెస్ లైఫ్ అవ్వచ్చు, లేకపోతే ఈ బిజీ లైఫ్ అవ్వచ్చు, ఇలాంటి ఒక పరిస్థితుల్లో కడుపు నిండా తిని చాలా రోజులు అవుతుంది అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఒక ఫీలింగ్. అఫ్ కోర్స్ నాకు కూడా అదే అనిపిస్తుంది. బట్ మనం అందరం ఇంత కష్టపడేది కూడా ఆ ఫుడ్ కోసమే కదా. బట్ ఆ ఫుడ్డే టైంకి తినకుండా, కడుపు నిండా తినకుండా ఉంటే ఇంకేం ఉపయోగం అనేది నేను రియలైజ్ అయినటువంటి అంశం. సో అందుకనే ఈ రోజు నేను వచ్చాను Y2 Cafe అండ్ రెస్టారెంట్ కి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అని అంటే, ఇక్కడ హ్యాపీగా కడుపు నిండా ఫ్రెండ్లీ బడ్జెట్ లో తినొచ్చు అనేది నేను తెలుసుకున్నటువంటి విషయం. సో ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ పడుకునే ముందు మనం చేసే డిన్నర్ వరకు కూడా ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ తో గానీ, ఫ్యామిలీతో గానీ, ఎవరితో ఇక్కడికి వచ్చినా గానీ హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు. అండ్ మనం అనుకున్నటువంటి బడ్జెట్ లో మనకు నచ్చిన ఫుడ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ రెస్టారెంట్ వచ్చేసి మనకి మాదాపూర్ లో ఉంది. సో ఇలాంటి ఒక ప్రైమ్ ఏరియాలో సో ఇంత తక్కువ ఫ్రెండ్లీ బడ్జెట్ తో మనకి ఇంత మంచి ఫుడ్ ఇవ్వడం అనేది నిజంగా మనం అందరం చేసుకున్నటువంటి ఒక గొప్ప అవకాశం అనే చెప్పొచ్చు. సో డెఫినెట్ గా ఎవరన్నా ఈ రెస్టారెంట్ కి విజిట్ చేయాలి అని అంటే, ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైనా నా వీడియో చూపిస్తే మాత్రం డెఫినెట్ గా మీకు ఎంతో కొంత డిస్కౌంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మరి ఏ మాత్రం లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ కి కానీ, ఫ్యామిలీ కానీ ది బెస్ట్ ఫుడ్ మీరు ఇవ్వాలి అనుకుంటే మాత్రం సో డెఫినెట్ గా విజిట్ చేయాల్సింది Y2 Cafe అండ్ రెస్టారెంట్ ఫ్రమ్ మాదాపూర్. ఎస్, ఇందాక మీకు చెప్పినట్టు ఈ రోజు కడుపు నిండా నేను తినడానికి Y2 Cafe అండ్ రెస్టారెంట్ కి వచ్చానని చెప్పా కదా. సో మరి నేను ఒక్కడిని వస్తే ఏం బాగుంటది, అందుకనే కూడా నా ఫ్రెండ్ ని కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే వాడు కూడా యాజ్ యూజువల్ అదే స్ట్రెస్ లైఫ్, అదే బిజీ లైఫ్. సో వాడికి కూడా ఈ రోజు కడుపు నిండా భోజనం పెట్టడానికి వాడిని కూడా తీసుకొచ్చాను. సో Y2 రెస్టారెంట్ కి. సో మాకు నచ్చిన ఫుడ్ మాత్రమే ఆర్డర్ చేసుకున్నాము. ఎందుకంటే ఎక్కువగా ఆర్డర్ చేసుకొని ఆ ఫుడ్ ని వేస్ట్ చేయడం మాకు కూడా ఇష్టం లేదు. సో మేము ఏం ఆర్డర్ చేసాము అండ్ ఈ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని నేను చెప్పడం కంటే కూడా మా వాడితో చెప్పిస్తాను. సో క్రాంతి, ప్రస్తుతానికైతే నీకు నచ్చిన ఫుడ్ నేను ఆర్డర్ చేశాను. ఇక్కడ ఫిష్ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంది, రాగి సంగటి అండ్ నాటుకోడి పులుసు, అట్ ద సేమ్ టైం చికెన్ దమ్ బిర్యానీ ఉంది. సో ముందుగా స్టార్టర్స్ కి వెళ్దాము. సో ఒక్కసారి స్టార్టర్స్ ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్దాం. ఓకే, సో నీకు నేను ఫిష్ సర్వ్ చేస్తాను. ఫస్ట్ అయితే మేము ఫిష్ స్టార్టర్స్ ని టేస్ట్ చేయబోతున్నాం. సో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎలా ఉంది? చాలా బాగుంది. లైక్ ఫ్రెష్ గా అండ్ టూ మచ్ స్పైసీ లేకుండా చాలా బాగుంది. నాకు నచ్చింది. నీకు నచ్చింది అంటే జనరల్ గా మనం ఎవ్రీ వీకెండ్ ఏదో అవుట్డోర్ అంటే లైక్ తినడానికి అలా వెళ్తూ ఉంటాం కదా. బేసిక్ గా నువ్వు అంటే సాఫ్ట్వేర్ కాబట్టి సో వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఇదో బట్ నేను కూడా ఎంజాయ్ చేస్తాను అఫ్ కోర్స్. సో మనం బయట చాలా చోట్ల ఫుడ్ తిన్నాము. అక్కడికి ఇక్కడికి కంపారిజన్ అంటే ఏం చెప్తావు? కంపారిజన్ చేసుకుందాం అంటే, ఇక్కడ మనం అక్కడ వెళ్ళే ప్లేసెస్ లో లైక్ దే డోంట్ సర్వ్ అస్ ఫ్రెష్ ఫుడ్ సర్వ్ చేయరు. ఇక్కడ కొంచెం చూసే మనకు టేస్ట్ చేయగానే చాలా ఫ్రెష్ గా ఫీలింగ్ వస్తుంది ఇది. ఓకే, అండ్ టేస్ట్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. లైక్ బయట వారితో కంపేర్ చేసుకుంటే లైక్ కొంచెం డిఫరెంట్. మన ఇంట్లో చేసుకున్నట్టు కానీ అలాంటి లైక్ మసాలాలు కూడా చాలా ఫ్రెష్ గా ఐ కెన్ ఫీల్ దట్. చాలా ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేసావా క్రాంతి? ఇప్పుడు మనం ఏదైతే స్టార్టర్స్ టేస్ట్ చేసామో ఈ స్టార్టర్స్ చిన్న పిల్లలు కూడా తినొచ్చు. నువ్వు అన్నట్టు అంత స్పైస్ గా లేదు కాబట్టి డెఫినెట్ గా చిన్న పిల్లలు కూడా తినొచ్చు ఈజీగా. సో అది ఎలా టేస్ట్ చేసావు? నెక్స్ట్ ఇంకొక స్టార్టర్ కూడా ఇక్కడ ఉంది మన ముందు. దీన్ని కూడా నేను నీకు సర్వ్ చేస్తాను. ఎలా ఉందో ఏంటో నీ మాటల్లోనే. సో ఇది వచ్చేసి మనకి చికెన్ కి సంబంధించినటువంటి స్టార్టర్.
ఐ థింక్ డ్రాగన్ చికెన్. ఎస్, డ్రాగన్ చికెన్. ఎందుకు నేను పేరు చెప్పలేదంటే నువ్వు చెప్తావా లేదని టెస్ట్ చేశాను. చాలా బాగా టేస్ట్ చేసావు యాక్చువల్లీ. సో డ్రాగన్ చికెన్ మేమైతే టేస్ట్ చేస్తున్నాం. ఇది ఎలా అనిపించింది? ఈ టేస్ట్ చేస్తూ ఉంటే ఫస్ట్ టేస్ట్ చేసామా, దానికి మించి ఇది ఉంది. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. అంటే ఇది కొంచెం డ్రై ఐటమ్ లా ఉండింది. ఇది వచ్చేసి మనకి కొంచెం సాస్ టైప్ గా ఉంది, జ్యూసీగా ఉంది కాబట్టి చాలా బాగుంది యాక్చువల్లీ. ఎస్. సో మరి నేను చెప్పినట్టు అంటే నీకు ఆల్రెడీ నేను ఇంట్లోనే మాట ఇచ్చాను, ఈ రోజు నీకు కడుపు నిండా భోజనం పెడతాను అని చెప్పాను. సో నిజంగా స్టార్టర్స్ తో ఎలా అనిపిస్తుంది నీకు? లైక్ నేను స్టార్టర్స్ తోనే నా కడుపు నిండిపోతుంది అనిపిస్తుంది. ఆ పని మాత్రం అస్సలు చేయకు, ఎందుకంటే చాలా బాగుంది యాక్చువల్లీ. చికెన్ దమ్ బిర్యానీ ఉంది అండ్ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంది అండ్ నీ ఫేవరెట్ నాటుకోడి విత్ రాగి సంగటి కూడా ఉంది. కాబట్టి సో నువ్వు అప్పుడే స్టార్టర్స్ తో కడుపు నింపుకోకు. అండ్ కడుపు నిండులా కాదు, దానికి మించి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వైట్ గురించి మాట్లాడాలంటే ఇది వచ్చేసి మనకి చిత్తూరు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓనర్స్ దీన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బట్ ఖచ్చితంగా రాయలసీమ స్టైల్లోనే ఈ ఫుడ్ ఉంది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది, ఎందుకంటే ఆ స్పైసెస్ లోనే తెలిసిపోతుంది మనకి. ఎగ్జాక్ట్లీ. అలానే ఓవర్ స్పైస్ కూడా కాదు. అవును, లైక్ చిన్న స్కూల్ పిల్లలు కూడా, లైక్ చిన్న పిల్లలు కూడా తినొచ్చు ఇది యాక్చువల్లీ. అంత ఇంపార్టెంట్. అన్ని ప్రాంతాల వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు వచ్చి. అవును. సో వాళ్ళందరి టేస్ట్లకు తగ్గట్టుగా ఫుడ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అవును. బట్ అది కేవలం వైటుకు మాత్రమే సాధ్యమైందని నాకు అనిపిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ, నేను కూడా మాట చెప్పబోయాను. ఎస్. సో ఇంకోటి ఏంటంటే చిత్తూరుకు సంబంధించి అంటే ఇప్పుడు మనం అంటే ఈ రోజు ఇక్కడికి వచ్చి నాన్ వెజ్ తింటున్నాం, కానీ జనరల్ గా వీళ్ళ దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా అన్ని ఫుడ్స్ ఉన్నాయి. ఓకే. సో మార్నింగ్ నువ్వు నిద్ర లేవగానే బ్రష్ చేసుకుని హ్యాపీగా ఆఫీస్ కి వెళ్లే ముందు మాదాపూర్ అంటే ఆల్మోస్ట్ సరౌండింగ్స్ లో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఐటీ క్యారిడార్ ఎక్కువ ఇక్కడ. అవునవును. సో ఐటీ వాళ్ళు ఎక్కువ కాబట్టి హ్యాపీగా ఇంట్లో ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, మధ్యాహ్నం లంచ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు డిన్నర్ కూడా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒక డే మొత్తం ఇక్కడ మొత్తం లైక్ ఫుడ్ తో ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్లీ. ఎస్, ఎవ్రీథింగ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, రైట్. అండ్ నీకు ఇంకొక డౌట్ రావాలి, జనరల్ గా మనం ఎవ్రీ వీకెండ్ బయటకు వెళ్ళి తింటూ ఉన్నాం కదా. సో బిల్ అయిన ప్రతిసారి కూడా నా వైపు ఇలా చూస్తూ ఉన్నాం, రే మనం తినింది ఏంటి, ఆడ కడుతున్న బిల్ ఏంటి అని ప్రతిసారి యాక్చువల్లీ పాయింట్ మిస్ అయ్యాను. యాక్చువల్లీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి ఐటమ్స్ కూడా, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లస్ క్వాంటిటీ ఏమైనా తక్కువ ఇస్తున్నా అంటే క్వాంటిటీ కూడా చూస్తేనే తెలిసిపోతుంది, చాలా హెవీగా ఇస్తున్నారు క్వాంటిటీ కూడా. ఎగ్జాక్ట్లీ. సో నేను నీతోని మాటలతోనే కాలక్షేపం చేస్తున్నాను, సో తింటూ మాట్లాడుకుంటే ఇంకా బాగుంది. నువ్వు స్టార్టర్స్ తినడం అయిపోయిందంటే ఒకసారి మెయిన్ కోర్స్ లో కూడా వెళ్దాం. రెడీనా? యాక్చువల్లీ ఇవే ఎంత బాగున్నాయంటే అవి ఎలా ఉంటాయి యాక్చువల్లీ నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు ఏం తినాలా అని. సో ముందు ఏం సర్వ్ చేయమంటావు చెప్పు. లైక్ మీరు ప్రాపర్ గా ఫుడ్డీ కాబట్టి మీరే దేంతో స్టార్ట్ చేస్తే చెప్తే బెటర్. నేను ఫుడ్డీ అంటే నిజంగా జనాలు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే నాకు బాగా క్లోజ్ సర్కిల్, అఫ్ కోర్స్ నీకు కూడా తెలుసు. ఓకే. సో నేను కొంచెం తిన్నా కడుపు నిండా తింటాను, బట్ నాకన్నా నువ్వు మంచి ఫుడ్ లవర్ కాబట్టి నువ్వు చెప్తానే బాగుంటుంది. లైక్ దీంతో స్టార్ట్ చేద్దాం, రాగి సంగటి అండ్ బెటర్ కదా. చలో, రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు. యాక్చువల్ గా రాయలసీమలో రాగి సంగటితో లేకుండా అసలు వాళ్ళ డే స్టార్ట్ అవుదేమో అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఎవరైనా రిలేటివ్స్ కానీ లేకపోతే బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు వచ్చినా కానీ రాయలసీమ వచ్చాం మాకేం లేదా స్పెషల్ అని అడుగుతారు కదా. సో అఫ్ కోర్స్ రాగి సంగటి ఉంటుంది. బస్ గ్రేవీ వేసుకోవాలి యాక్చువల్లీ రాగి సంగటిలో. నీకు క్వశ్చన్ తెలుసా క్రాంతి, జనరల్ గా చాలు రాగి సంగటి తినడం కూడా ఒక ఆర్ట్ అంటారు తెలుసా? తెలుసా నీకు ఆ విషయం? నాకు తెలియదు యాక్చువల్లీ, నేను లైక్ సెకండ్ టైం అనుకో ట్రై చేయడము. అచ్చా, ఇదే సెకండ్ టైం తినడం అంటే మా సైడ్ ఇవన్నీ ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటో నేను చెప్పిన పోనీ నువ్వు సెకండ్ టైం అని చెప్పావు కదా,
నేను ఫర్ ద ఫస్ట్ టైం అంటే లైక్ ఎప్పుడు నాకు తెలిసి నేను తిన్నానో లేదో నాకు తెలీదు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాటుకోడి తింటున్నా నేను. నాటుకోడి? ఎస్, నేను చాలా మిస్ అయ్యావు నాటుకోడి. జనరల్ గా నేను కంట్రీ చికెన్ ఎక్కువగా తినను, అది మీకు కూడా తెలుసు. సో బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను నాటుకోడి విత్ రాగి సంగటి టేస్ట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ చెప్పాను ఒక మాట, ఒక ఐటమ్ నుంచి ఇంకో ఐటమ్ లేదా. సో ఇక్కడ ఏది మనం ఇది బాగాలేదు ఇది బాగుంది అని జడ్జిమెంట్ ఇవ్వడం చాలా కష్టమేమో అనిపిస్తుంది నాకైతే. ఈ నాటుకోడి అయితే లైక్ ఎగ్జాక్ట్లీ ఇంట్లో కుక్ చేసుకున్నట్టే ఉంది, లైక్ రెస్టారెంట్ స్టైల్ కనపట్లేదు, ఇంట్లో హోమ్లీ స్టైల్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ నాకు కూడా. అండ్ రాగి సంగటి చేయడం కూడా అందరితో కాదు యాక్చువల్ గా. అవును, చాలా ఏమంటారు రేర్ కేసెస్, అంటే పక్కా రాయలసీమ వాళ్ళు అయితేనే చేయగలుగుతారు. సో రాగి సంగటి మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ చెప్పండి క్రాంతి, ఇంకా అంటే ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ కి ఎప్పుడైనా ట్రీట్ ఇవ్వాలన్నా ఏదన్నా ఇవ్వాలంటే మాత్రం దీన్ని సజెస్ట్ చేస్తారా మీరు? లైక్ నేను ఖచ్చితంగా మా టీమ్ అవుటింగ్స్ కి ఇది మాత్రం పక్కా సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ లిస్ట్ లో ఉంటుంది ఇది. అవును. అండ్ మీ ఎంప్లాయీస్ కి అంటే ముఖ్యంగా ఐటీ వాళ్ళందరికీ కూడా ఇది చాలా నియర్ బై అని చెప్పొచ్చు. అవును, అంటే మాదాపూర్ అంటే గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ కానీ ఈ ప్రాంతం వాళ్ళకి చాలా నియర్ బై, అంటే సరౌండింగ్ లో. లైక్ రీల్స్ లో చాలా వస్తుంటాయి కానీ ఇలాంటి టైప్ ఆఫ్ ప్లేస్ ఎప్పుడు రాలేదు నాకు యాక్చువల్లీ. ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ లైక్ మా టీం మొత్తం వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అండ్ ఇందాక మనం వచ్చేటప్పుడు ఒక డిస్కస్ చేసాం, ఏంటి వైటు ఎక్కడ ఉంది అని చెప్పేసి గూగుల్లో పెట్టుకొని మనం వస్తున్నప్పుడు. అవును, ఇలాంటి ఒక ప్రైమ్ ఏరియాలో చుట్టూ మొత్తం కూడా కాస్ట్లీ ఫుడ్స్ అవన్నీ ఉన్నాయి కదా. అవును, కానీ ఇంత లో బడ్జెట్ లో, ఇంత ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఇలాంటి ఒక రెస్టారెంట్, అది ఇలాంటి ఏరియాలో ఎక్స్పెక్ట్ చేయలే యాక్చువల్లీ నేను. సో ఇప్పటి వరకు మనం రాగి సంగటి స్టార్టర్స్ మాత్రమే కవర్ చేస్తూ ఉన్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్దామా? డెఫినెట్లీ, లెట్ మీ కంప్లీట్ దిస్. ఫ్లేవర్ మిస్ అయిపోతాను నేను. నిజంగా ఒక ఫుడ్ లవర్ నువ్వు అని చెప్పడానికి ఎంతకన్నా అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆ ఫ్లేవర్ ని మిస్ అవ్వకూడదు అనేది ఒక ఫుడ్ లవర్స్ మాత్రమే. నేనంటే ఇంకా నీకు తెలిసిందే, నా టైమింగ్స్ ఎలా ఉంటాయి, నేను ఎలా ఉంటాను, అండ్ నా ఫుడ్ ఎలా ఉంటుందో నీకు తెలిసిందే. బట్ నువ్వు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నావు అయితే. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఇదంతా నువ్వు తింటూ ఈ ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తుంటే నీకు మాట అనిపించట్లేదా, అనాలనిపించట్లేదా? లైక్ నీకు థ్యాంక్ యూ చెప్పాలి యాక్చువల్లీ. ఓకే, ఈ ప్లేస్ తీసుకొచ్చినందుకు. ఓకే, అంటే ఫ్రెండ్ రానని అనాలనిపించట్లేదు ఏమాత్రం కూడా నీకు? ఫ్రెండ్ గా నీ రెస్పాన్సిబిలిటీ అది. ఓడి అమ్మా, మన ఫ్రెండ్ ఇంకెవడుంటాడు. యాక్చువల్ గా నేను ప్రతిసారి నీతో ఒక డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటాను, బట్ ఇప్పుడు కెమెరాల ముందు చెప్పేస్తున్నాను, ఫీల్ అవ్వద్దు మరి. ఓకే, యాక్చువల్ గా నేను ట్రిగర్ చేసే పాయింట్ కూడా అదే. ఏంటది? నువ్వు చెప్పమంటే చెప్పేస్తా, చెప్పు. ఈ టైంలో చెప్పినా కూడా నువ్వు ఏమనవని నా ధైర్యం. ఎందుకో నేను చెప్పినా, ఇంత మంచి ఫుడ్ నీ ముందు పెట్టాను కాబట్టి నేను చెప్పే మాటలు పెద్దగా పట్టించుకోవని నా ఫీలింగ్. ఓకే, చెప్పనా? చెప్పు. ఎస్, ఎప్పుడు ఒకటే డిస్కషన్ మన మధ్యలో. టైం అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాము, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నీ ఆఫీస్ వర్క్ తో నువ్వు బిజీ, నా షెడ్యూల్ తో నేను బిజీ అని చెప్తూ ఉంటున్నాను కదా. ఇప్పుడు అర్థమైందా? మనం క్వాలిటీ టైం మేనేజ్ చేస్తే ఎంత మంచి ఫుడ్ తినొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పడం యాక్చువల్లీ నేను మర్చిపోయా. ఈ ఫుడ్ లో మర్చిపోయి నా ఆఫీస్ టైం అయింది కూడా నేను మర్చిపోయాను యాక్చువల్లీ. దట్ ఈస్ Y2, దట్ ఈస్ ఓన్లీ Y2. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఆదిత్య టైం అడిగితే డెఫినెట్ గా దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటది, ఖచ్చితంగా నువ్వు షాక్ అయ్యేలా ఉంటది అని. సో ఇంక నుంచి ఫాలో అవుతావా? డెఫినెట్లీ. ఓకే, నెక్స్ట్ ఫుడ్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. వాట్ నెక్స్ట్? స్టార్ట్ విత్ జస్ట్ ఇదే ముందుంది కాబట్టి. సో చూడడానికి కూడా చాలా టెంప్టింగ్ ఉంది అది కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అండ్ క్రాంతిని ముందే చెప్తున్నాను, ఇంత మంచి ఫుడ్ తిని ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి,
అక్కడికి వెళ్ళి హ్యాపీగా వర్క్ చేయకుండా నిద్రపోతే మాత్రం నాకు కాదు రెస్పాన్సిబిలిటీ. నేను ముందే చెప్తున్నాను, మీ మేనేజర్ కానీ మీ టీఎల్ కానీ ఏమన్నా నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏమన్నా అంటే వచ్చి ఫుడ్ టేస్ట్ చూపిస్తాను వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఇంకొకసారి ఎవరన్నా అరే ఏంట్రా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే హ్యాపీగా బయటకు పంపించేసి చూడండి నాకు ఈ ఫుడ్ వల్ల లేట్ అయిందని చెప్పొచ్చు. సో వాళ్ళు కూడా ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి ఇంతకన్నా బెస్ట్ ఫుడ్ లేదని అంటారేమో. అండ్ ఇందాక నుంచి నేను నాన్ వెజ్ తినే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను అండ్ మన గురించే మాట్లాడుతున్నాను, కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకసారి మనం ఇందాక రాగానే మెనూ చెక్ చేసాం కదా. అవును. మెనూలో ఉన్న ఐటమ్సే కాదు, మెనూలో లేని ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా మాట్లాడుకోవాలనుకుంటే వీళ్ళ దగ్గర మీల్స్ కూడా ఉంది. వెరీ రీజనబుల్. ఎంత రీజనబుల్ అంటే, ఇప్పుడు హైదరాబాద్ అంటే అంత నాన్ వెజిటేరియన్సే కాదు కదా, వెజిటేరియన్స్ కూడా ఉంటారు, అందరూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఒక ఫుల్ మీల్స్ అన్నమాట. ఇట్స్ లైక్ మన సౌత్ లో దొరికే అన్ని కర్రీస్ తో కలిపి ఒక వెజ్ మీల్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఇట్స్ ఎ లో బడ్జెట్. లైక్ అంటే సౌత్ ఇండియన్ థాలియా? ఆల్మోస్ట్ అలాంటిదే, బట్ సౌత్ ఇండియన్ థాలీ లాంటిదే, కానీ థాలీ కాదు. మనం ఒక ఇంటికి వెళ్తే, ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో మనకి ఎలాంటి ఫుడ్ పెడతారో ప్లేట్ మొత్తం ఫిల్ చేసేసి ఎగ్జాక్ట్లీ. సో అలాంటి ఫుడ్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అంశం అది కూడా మనం. అవును, ఇంతకీ మాటల్లో పడి అడగడం మర్చిపోయా. మటన్ చూస్తే చాలా టెండర్ గా ఉంది. ఇలా పీస్ పట్టుకుంటే ఇలా కట్ అయిపోతుంది కదా, అంత టెండర్ గా ఉంది, కొంచెం జ్యూసీగా కూడా ఉంది. నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, లైక్ ఈ టైప్ ఆఫ్ బిర్యానీలో ఈ మటన్ పీస్ ఇలాంటిది ఫస్ట్ టైం చూస్తున్నాను. అవునా? యా, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకో క్వశ్చన్ నేను చెప్పనా, జనరల్ గా విలేజ్ లో అంటే మనకి చాలా మంచి మటన్ దొరుకుతుంది అంటారు, బట్ సిటీ విషయానికి వస్తే మాత్రానికి నమ్మడానికి వీలు లేదు అని అంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫుడ్ రైట్స్ లో మనం చూసినటువంటి పరిస్థితులను బట్టి జనాలు కూడా ఒక జడ్జిమెంట్ వస్తూ ఉన్నారు. బట్ వైట్ విషయానికి వస్తే మాత్రానికి ఛాన్సే లేదు. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర అడ్రస్ తీసుకోవాలి, మటన్ ఎక్కడ తీసుకోవాలి. బై మిస్టేక్ లో కూడా వాళ్ళు చెప్పరు అయ్యా, ఎందుకంటే ఇంత మంచి మటన్ వాళ్ళు ఇస్తున్నప్పుడు. బట్ అఫ్ కోర్స్ చెప్తారు వాళ్ళు కూడా, ఎందుకంటే జనాలకి ఇంత మంచి మటన్ ఇస్తున్నప్పుడు. ఎందుకంటే వీళ్ళు, నేను వచ్చిన తర్వాత ఈ ఓనర్ తో నేను మాట్లాడినప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటంటే, ఫుడ్ తో పాటు ఎక్కడో కొంచెం ప్రేమ. ఆ ప్రేమ మీన్స్ ఆ పలకరింపు ఉంటుంది చూసారా, అది చాలా మంచిగా అనిపించింది నాకు. ఆ రిసీవింగ్ హాస్పిటాలిటీ అండి, అది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. లైక్ ఫుడ్ కస్టమర్ అనేది అక్కడే లైక్ సర్వీస్ ఎలా ఉందని చూస్తారు. ఫుడ్ ఒకటే కాదు, టేస్ట్ ఒకటే కాదు, కస్టమర్ సర్వీస్ ఎలా ఉందని చూస్తారు. సో అది కూడా బాగుంది కాబట్టి కస్టమర్ డెఫినెట్లీ గా ఇక్కడ లైక్ నేను 1 month లో ఇక్కడ ఓవర్ క్రౌడెడ్ అయిపోతుంది. మనం వచ్చినా కానీ నాకు ప్లేస్ దొరకదు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇప్పటికే చాలా క్రౌడ్, మన వెనకాల కూడా కనిపిస్తూ ఉన్నారు చాలా మంది. సో మొత్తానికైతే మాదాపూర్ ఇలాంటి ఒక ప్రైమ్ ఏరియాలో వైట్ లాంటి ఒక రెస్టారెంట్, ఒక కెఫే ఉండడం మాత్రానికే నేను రాగానే యాక్చువల్గా క్రాంతి, నువ్వు లైక్ పార్కింగ్ లో ఉన్నప్పుడు నేను చూసాను కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ కూర్చొని ఉస్మానియా బిస్కెట్స్ తింటూ టీ కూడా తాగుతున్నారు. అంటే వీళ్ళ దగ్గర టీ కూడా ఉంది. సో ఇంతకన్నా బెస్ట్ ఫుడ్ ప్లేస్ లేదు అనేది అకార్డింగ్ టు మై ఒపీనియన్. నేను మటన్ బిర్యానీ విషయానికి వస్తే ఎలా ఉంది? చాలా బాగుంది, చెప్పాను కదా. ఆ మటన్ టెండర్నెస్, దీంట్లో యూజ్ చేసిన స్పైసెస్ కూడా న్యాచురల్ గా ఉన్నాయి. యాక్చువల్లీ మనం ఇంట్లో వాడుకున్నట్టే. యాక్చువల్గా క్వశ్చన్ చెప్తున్నా మీకు, అందరూ బయట తింటే ఫుడ్ హెల్త్ పాడైతుంది, ఇలాంటి ఫుడ్ తింటే మనకి హెల్త్ పాడేది. యాక్చువల్గా ఒక 2 స్టార్టర్స్ తిన్నాము, రాగి సంగటి కొంచెం తింటేనే కడుపు ఇలా నిండిపోతుంది అంటారు కదా, అలాంటి రాగి సంగటి తిన్నా కూడా బొజ్జు ఇంకా ఖాళీగానే ఉంది. ఇంకా నెక్స్ట్ ఏం తినాలరా అన్న ఫీలింగ్ ఉంది నాకైతే యాక్చువల్గా. సో నేనైతే చికెన్ కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నాను క్రాంతి. యా, డెఫినెట్లీ ట్రై చేద్దాం. యా, ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తున్నామా, నెక్స్ట్ అది టేస్ట్ చేస్తారు, ఈ టేస్ట్ మర్చిపోతున్నా కదా. దేని టేస్ట్ దానికి అలా ఇది అవుతుంది మొత్తానికి. సో నేనైతే చికెన్ పెట్టేసుకుంటున్నాను నా ప్లేట్ లో. చికెన్ లెగ్ పీస్ మాత్రం డెఫినెట్ గా నేను నీకే ఇస్తాను. ఎందుకు అని అంటే ఫ్రెండ్ ఇంకెవడు ఉంటాడు. సో చూసే వాళ్ళు వీడేంట్రా వడ్డించుకోవడం కూడా రావట్లేదు అంటారేమో, కానీ ఇంత మంచి ఫుడ్ ఉన్నప్పుడు అంత ఫార్మల్ గా వడ్డించడం ఇవ్వడం కూడా చాలా హెవీగా ఇచ్చారు. మనం లైక్ సెల్ఫ్ సర్వీస్ మనం చేసుకోలేము యాక్చువల్లీ. అవును, నీకు కావాలంటే మళ్ళీ పెట్టుకో, బట్ యా ఇట్స్ ఎనఫ్ యాక్చువల్లీ.
సో ఫ్రెండ్ కాబట్టి లెగ్ పీస్ ఇచ్చాను. మరి ఏంటి, ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? నీకోసం ఇంతకన్నా గొప్ప ఫ్రెండ్ ఉండడేమో. నేను ఒక చికెన్ ముక్కకే అంటారు కింద. చికెన్ ముక్క ఇంపార్టెంట్ కాదు, ద ఫీలింగ్ ఇంపార్టెంట్. యాక్చువల్గా నేను పర్సనల్ గా Y2 వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను క్రాంతి. ఎందుకంటే నాకు తెలుసు, నీకు తెలుసు, బేసికల్లీ మన ఇద్దరి మధ్య ఆ టైం అడ్జస్ట్మెంట్ లేక ఒక్కోసారి ఇద్దరం తారాస్థాయిలో గొడవలు పెట్టుకునే రోజులు కూడా ఉన్నాయేమో నాకు తెలిసి. అఫ్ కోర్స్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ఒకరికొకరు టైం ఇచ్చుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది. మన స్ట్రెస్ అలాగే ఉంది, రెస్పాన్సిబిలిటీస్ అలాగే ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మన వర్క్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇలాంటి ఒక టైం ని అరేంజ్ చేయాలా Y2 వాళ్ళు ఇచ్చినందుకు నేను పర్సనల్ గా Y2 వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. యునో మనం కలిసి ట్రిప్పులకి వెళ్ళినప్పుడు కూడా రాని ఒక హ్యాపీనెస్ ఈ Y2 లో ఇలాంటి ఒక ఫుడ్ టేస్ట్ చేస్తుంటే మాత్రానికి నిజంగా. చెప్పు, చికెన్ ఎలా ఉంది? చికెన్ బాగుంది, చెప్తున్నాను కదా. ఇప్పుడు దీన్ని పొగిడితే అది ఫీల్ అయినట్టుంటది, అంతేనా? ఎందుకంటే అన్నిటికీ 100 మార్క్స్ ఇచ్చే ఒక ఇది. వీళ్ళ మీట్ చూస్తే కూడా చాలా ఫ్రెష్ గా ఉంది. ఇప్పుడు మనం ఈ మధ్య చూస్తే చాలా లైక్ ఫుడ్ ఇన్స్పెక్షన్స్ అవుతున్నాయి, ఎప్పుడెప్పుడు చికెన్. అలా ఇక్కడ అక్కడ లేదు, చూస్తే చికెన్ చాలా ఫ్రెష్ గా ఉంది. మటన్ అయినా లైక్ ఫిష్ అయినా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఎస్. సో ఇంత మంచి ఫుడ్ ఇచ్చిన మనకు, సో ఇంత మంచి టైం మనకి ఇక్కడ అరేంజ్ అయ్యేలా చేసినటువంటి ఈ రెస్టారెంట్ ఓనర్ తో కూడా ఒకసారి మాట్లాడాలని నాకు అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఈ ఫుడ్ ని ఫినిష్ చేసేసుకొని ఒకసారి ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఓకే. ఎస్, అంత మంచి ఫుడ్ తిన్న తర్వాత నేను ఇందాకలే మీకు చెప్పాను, ఖచ్చితంగా ఈ ఫుడ్ ని మనకి ప్రొవైడ్ చేసినటువంటి Y2 రెస్టారెంట్ ఓనర్ తో ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్పాను. సో ఆవిడే మనతో ఉన్నారు, శృతి రెడ్డి గారు. సో ఒక్కసారి మేడంతో మాట్లాడి అసలు ఈ రెస్టారెంట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఇంత మంచి ఫుడ్ ని అంత తక్కువ బడ్జెట్ కి మాకు అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కస్టమర్ మీకు ఆ థ్యాంక్స్ చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను. ఇకపోతే అసలు Y2 ఆ పేరు ఎందుకు పెట్టారు, అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? Y2 అనేది సంథింగ్ స్పెషల్ ఏం లేదు, కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాము అంతే. ఓకే. అంటే దానికి స్పెషల్ గా ఇదే పెట్టాలని ఏం లేదు. రెస్టారెంట్ అంటే మా నార్మల్ గా ఉంటాయి, గోంగూర, చిట్టిగార సంథింగ్ ఉన్నాయి, కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అని పెట్టాం. ఓకే. అండ్ నేను మీ రెస్టారెంట్ లోకి రాగానే ఇక్కడ స్పెషల్ ఏంటంటే చిత్తూరుకు సంబంధించిన స్పెషల్స్ అన్ని ఉంటాయి అని చెప్పారు. నేను కొంచెం భయపడ్డాను, ఎందుకంటే అంత స్పైసీ ఫుడ్ తినను. బట్ మీ రెస్టారెంట్ లో మాత్రానికి చిత్తూరు ఫుడ్ హ్యాపీగా తినొచ్చు, అంటే రాయలసీమ ఫుడ్ తినొచ్చు, అంత ఓవర్ స్పైసెస్ లేవు. అంటే స్పైసెస్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అసలు? స్పైసీ కావాలనుకునే వాళ్ళకి స్పైసీ చేసి ఇస్తాము, నార్మల్ గా తినే వాళ్ళకి నార్మల్ గా చేసి ఇస్తాం. ఓకే. అంటే నార్మల్ గా ఇక్కడ నాటుకోడి సంగటి రేర్, అంటే ఆంధ్ర పీపుల్ ఎక్కువ ఉండొచ్చు, సంథింగ్ మేము ఇక్కడ చూసిన హోటల్స్ కి లేవు అక్కడ. ఓకే. సరే మేము ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లు పెట్టాం. ఓకే, బాగుంది. అండ్ జనరల్ గా బిజినెస్ అంటే ₹1 మనకి రావాలి అనే ఆలోచనతో ఎవరైనా పెడతారు. బట్ మాదాపూర్ లాంటి ఒక ప్రైమ్ ఏరియాలో మీరు ఇంత తక్కువ బడ్జెట్ కి ఇలా ఫుడ్ ఇవ్వడానికి అంటే ఏంటి రీజన్, ఏంటి అసలు? రీజన్ ఏం లేదండి, స్పెసిఫిక్ గా ఏంటంటే ఇప్పుడు ఇంతే బడ్జెట్ అంటే ఎక్కువ రిచ్ పీపుల్ ఉన్న వాళ్ళకి పెట్టగలరు, నార్మల్ పీపుల్ పెట్టలేరుగా. అవును. వాళ్ళని బేస్ చేసుకుని ఇలాగ పెట్టాం. ఓకే. అండ్ మీ రెస్టారెంట్ లో నేను ఆల్మోస్ట్ అన్ని ఫుడ్స్ టేస్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే కొంచెం కొంచెం తిన్నా కానీ టేస్ట్ చేయండి. డెఫినెట్ ఇంకో రోజు అయితే ఈసారి ఫ్యామిలీతో వస్తాను, అంటే ఫ్రెండ్ తో వచ్చాను కానీ ఈసారి పక్కా ఫ్యామిలీతో వస్తాను తప్పకుండా. అండ్ అంటే మెయిన్ ఇది మా దగ్గర టేస్ట్ చేయాలి అనే ఐటమ్ ఏంటి అసలు మీ దగ్గర? సంగటి నాటుకోడి, అది చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంటుంది. నార్మల్ గా బాయిలర్ చికెన్ అనేది కొంచెం టేస్ట్ డిఫరెంట్, అది కొద్దిగా తిన్నా కొంచెం ఎగుట అనిపిస్తుంది, హెల్త్ ఇష్యూ అనిపిస్తుంది, ఎందుకంటే మేము అలాగే తింటాం కాబట్టి. కాకపోతే ఈ నాటుకోడి అనేది ఏంటంటే కొంచెం హెల్దీగా బాగుంటుంది కాబట్టి దీన్ని చూస్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ నేను మీ రెస్టారెంట్ కి ఏదో ఇప్పుడు మీ ఎదురుగా ఉన్నారని బిస్కెట్లు చాక్లెట్లు వేయట్లేదు, టు బి ఫ్రాంక్ గా చెప్తున్నా, నేను
నేను ఇంత మంచి ఫుడ్ తిన్నా, ఎంత తిన్నా నాకు ఎక్కడ హెవీగా అనిపించట్లేదు. జనరల్ గా కొన్ని రెస్టారెంట్లలో తింటే ఏదో కడుపులో పట్టేసినట్టుగా ఏదో రకరకంగా అనిపిస్తుంది. బట్ మీ విషయానికి వస్తే మాత్రానికి ఒక మాటలో చెప్పాలంటే, నేను ఇంట్రోలో చెప్పాను మన వాళ్ళందరికీ, కమ్మటి భోజనం కడుపు నిండా తిని ఎన్ని రోజులు అయిందని చెప్పాను. బట్ ఈ రోజు మాత్రం నిజంగా కడుపు నిండా తిన్నాను. ఇలాంటి నా షూట్ షెడ్యూల్ అన్ని మానుకొని ఈ రోజు ఇంత టైం నేను కేటాయించానంటే ఖచ్చితంగా ఏదో అంటారు కదా, వర్త్ అంటారు కదా. సో ఖచ్చితంగా మీ ఫుడ్ వర్త్ నా టైంకి ఈ రోజు అయితే. అండ్ సో ఇంకా అంటే ఫ్యూచర్ లో దీన్ని మీరు ఇంకా ఏమేమి కొత్తగా లాంచ్ చేయబోతున్నారు అంటే ఇంకా ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి? మేము మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఆ బడ్జెట్ మీల్స్ కంటే అంటే బయట 150, 180, 190, 250 ఉన్నాయి, ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నార్మల్ పీపుల్ కి 100 కి ఓన్లీ 100 రూపీస్ మీల్స్ ప్రొవైడ్ చేయాలని అది చేస్తున్నాం ఇప్పుడు. సో యాక్చువల్గా నేను మీల్స్ మీ దగ్గర టేస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే రీజన్ నేను చెప్తున్నాను కదా, కొంచెం తిన్నా బుజ్జి బొజ్జ నిండిపోయింది కాబట్టి. సో నెక్స్ట్ టైం డెఫినెట్ గా తింటాను. అండ్ మాకు ఇంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక Y2లో రెస్టారెంట్ అంటే మనకి నాన్ వెజ్, డిఫరెంట్ స్టేట్స్ ఫుడ్స్ ఇవన్నీ ఉంటాయి అనుకుంటాం. కానీ Y2లో మనకి చక్కటి తెలుగింటి భోజనం మీల్స్ కూడా ఉంటుంది. సో అది కూడా రీజనబుల్ బడ్జెట్ తో. సో మాదాపూర్ లాంటి ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి ఒక రెస్టారెంట్ ఉండడం అనేది నిజంగా ముఖ్యంగా ఫుడ్డీస్ అందరికీ కూడా ఒక గొప్ప అవకాశం అనే చెప్తా, లేకపోతే వాళ్ళకి ఒక మంచి ఏం చెప్తారు, ఒక లక్ అనే చెప్తా నేను. సో నేను మరొక్కసారి ఈ Y2కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు మంచి ఫుడ్ పెట్టారు, నాకు మంచి టైం ని ఇక్కడ నేను ఎంజాయ్ చేయగలిగాను విత్ మై ఫ్రెండ్స్ తో. అండ్ థ్యాంక్ యూ శృతి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో Y2లో నాతో పాటు ఇక్కడ ఇంకా కొంతమంది ఫుడ్ లవర్స్ ఉన్నారు. సో మరి వాళ్ళకి ఎలా అనిపించింది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరు? జోయల్. సో Y2లో ఫుడ్ తినడానికి వచ్చారు. సో ఎలా అనిపించింది అసలు ఫుడ్ మీకు? బాగుంది, చాలా బాగుంది. పలావ్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఖచ్చితంగా అందరూ మస్ట్ ట్రై యాక్చువల్లీ. అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయి. సో బాగుంది ఫుడ్. బేసికలీ యువర్ ఫ్రమ్? మేము నంద్యాల యాక్చువల్లీ. ఇక్కడ ఐటీలో వర్క్ చేస్తున్నాము, మాది కాలేజీ కంపెనీ. సో మీకు అంటే నంద్యాల అంటే రాయలసీమ నేపథ్యం, సో ఖచ్చితంగా స్పైసెస్ ఎక్కువగా తింటూ ఉంటారు. మీకు ఎలా అనిపించింది ఫుడ్ ఇది? బాగుంది, స్పైసీగానే ఉంది, బాగుంది. రివ్యూ అని కాదు, జనరల్ గా అసలు భీమవరం అంటేనే ఫుడ్ కి పెట్టింది పేరు అని అంటారు. అసలు వాళ్ళని సాటిస్ఫై చేయడం అనేది అంత ఈజీ కాదు. బట్ మన బ్రో సాటిస్ఫై అయ్యాడో లేదో కనుక్కుందాం. బ్రో ఏంటి పరిస్థితి? బాగుంది, చాలా బాగుంది. సాటిస్ఫై అయ్యాలి. టేస్ట్ అంతా బాగుంది. స్పైసెస్ విషయానికి వస్తే ఎలా అనిపిస్తుంది? కరెక్ట్ గా ఉన్నాయి అంతా. టేస్ట్ నాకైతే బాగా నచ్చింది. ఓకే, ఐ విల్ రికమెండ్ టు మై ఫ్రెండ్స్ యాజ్ వెల్. అంటే బడ్జెట్ ఎలా అనిపిస్తుంది? బడ్జెట్ కూడా, ప్రైస్ కూడా విత్ ఇన్ ద బడ్జెట్ లోనే ఉంది. సో టేస్ట్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. సో ఇప్పటి వరకు మనం నాన్ వెజ్ ప్రియుల యొక్క వాళ్ళు ఎలా అనిపించింది తీసుకుందాం. మనతో పాటు ఇక్కడ ఒక వెజ్ లవర్ ఉన్నారు. సో ఇక్కడ వెజ్ ఎలా ఉంది ఏంటి అనేది అన్నమాటలో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. Hi, thank you. హౌ యూ? I'm fine. Tell me. How is it food? Food is good as per salt and sweetness, sourness. Okay, it's on average. Okay, so people can come and have a food here as well. Okay, I don't think it's chili is overall it's average. It's good, hygienic. I see. Okay, so people can come and have a food. No issues. I see comfortable. Thank you. And price? Price wise, I think it is somewhere around 100 rupees, I think. Yes. Okay. In this area, if you considering this area, price is comfortable, very comfortable. Thank you.